HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా మంత్రివర్గంలో చర్చ జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు అభినందనలు తెలిపారు. ఏడాది కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలు ఏడాదిలోగా అమలు చేస్తామని మంత్రులు అభిప్రాయపడ్డారు. బల్లలు చరుస్తూ కేబినెట్ సహచరులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ అందజేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా సచివాలయంలో పుస్తక ప్రతిని డిప్యూటీ సీఎం కు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి అభినందించారు. జగన్ రాక్షస పాలనపై సమరశంకంలా యువగలం అంటూ యువగలం పుస్తకంపై పవన్ ప్రశంసలు కురిపించారు. అలాగే ఇతర మంత్రులకు కూడా మంత్రి లోకేష్ యువగలం పుస్తకాన్ని అందజేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు నిధులు తీసుకురావడం కేసీఆర్ తప్ప అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు కాదని, 21 పంప్ హౌస్లు, కాళేశ్వరంతో 35% తెలంగాణ భూభాగాన్ని నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా కవిత ధర్నా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ రూపొందించిన పన్ను మినహాయింపు బిల్లుపై టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మరోసారి విమర్శించారు. ట్రంప్ పేర్కొంటున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ దారుణంగా ఉందని అభివర్ణించారు. డోజ్ విభాగానికి ఇటీవల వీడ్కోలు పలికిన కొద్ది రోజులకే ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. నన్ను క్షమించండి, నేను ఇక భరించలేను. ఇది అత్యంత దారుణమైంది. కాంగ్రెస్లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డది. ఇది తప్పు అని మీకు తెలుసు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారంటే అది మీకే అవమానం అని ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ తీసుకురానున్న బిల్లు కారణంగా ఇప్పటికే ఉన్న ద్రవ్య లోటు $2.5 ట్రిలియన్ పెరుగుతుందని ఎలాన్ మాస్క్ హెచ్చరించారు. దీంతో అమెరికన్లపై భరించలేని భారం పడుతోందని పేర్కొన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి సీజన్ నుంచే ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిచిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు. నేను ఆర్సీబీలో యువకుడిగా ఉన్నప్పటి నుంచి ఉన్న 18 ఏళ్ల ఈ ప్రయాణంలో నా అనుభవం మరింత బలపడింది. ఐపీఎల్ చివరి రోజు వరకు ఆర్సీబీ తరపునే ఆడుతానని జట్టుకు చెప్పా అని విరాట్ కోహ్లీ తెలిపారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.